మైనస్ పవర్ ఉన్నప్పుడు చాలా మటుకు 20 ఏళ్ళు దాటిన తర్వాత మైనస్ పవర్ ఉన్నప్పుడు నాకు సూట్ అవ్వలేదండి, లాస్ట్ టైం స్కాన్ చేయించుకున్నాను, అందుకే అద్దాల చెకప్కి మళ్ళీ వచ్చాను అంటారు. సో వాళ్ళకి నేను రెగ్యులర్గానే అద్దాల చెకప్ చేయించిన తర్వాత వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. లేదు మళ్ళీ స్కాన్ చేయించుకుంటా అంటే చేయించుకోండి, జనరల్గా మారదండి, ఒక డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు అంటే మీకు జనరల్గా అలాగే ఉంటుంది, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ ఒకసారి చేసుకోవచ్చు స్కాన్. 2 కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవచ్చు, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. 3 ఐసీఎల్ సర్జరీ చేయించుకోవచ్చు. సో ఐసీఎల్ ఎవరికి చేయించుకోవచ్చు అని చాలామంది అడుగుతుంటారు, నాది 2A పవర్ ఉంది మరి నేను చేయించుకోవచ్చు. సో అటు లేజర్ సర్జరీకి ఇటు ఐసీఎల్ సర్జరీకి దాని ఎఫెక్ట్స్ అన్నీ క్లియర్గా తెలిసిన వాళ్ళు 2 పవర్ ఉండి మీరు లేజర్కి కూడా సూటబుల్ ఐసీఎల్ కూడా సూటబుల్ ఉన్నప్పుడు మీరు ఐసీఎల్ డైరెక్ట్గా చేయించుకోవచ్చు, లేజరే చేయించుకోవాలని ఎక్కడా లేదు. సో సింపుల్గా కంటి లోపల పర్మనెంట్ లెన్స్ వేయించేసుకోవచ్చు. సో మీ డాక్టర్ గారు పర్లేదు బాగానే ఉంది అంతా సూట్ అవుతుంది నేను చేసేస్తాను అంటే ఐసీఎల్ చేయించుకోవచ్చు, ఏం లేదు. కానీ కొంతమంది జనరల్గా 8 కన్నా పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లేజర్ సర్జరీ సెట్ కాకపోవచ్చు. కొన్నిసార్లు 10, 11 కూడా లేజర్ సెట్ అవుతుంది, కానీ జనరల్గా 8 దాటిన తర్వాత సూట్ కాకపోవచ్చు. వాళ్ళందరికీ జనరల్గా ఐసీఎల్ చెప్తాం. 6 to 8 అనుకోండి. సో అందుకే 13, 12 ఏళ్ళు ఉన్న పిల్లలకి 2 పవర్ ఉంది అంటే పేరెంట్స్కి చెప్పేటప్పుడు కూడా అదే చాలా క్లియర్గా చెప్తాం. 18 ఇయర్స్కి వచ్చేసరికి వాళ్ళ పవర్ 6 దాటింది అనుకోండి మనకి ఇబ్బంది పడతాము, అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి, గ్యాడ్జెట్స్ అన్నీ అవాయిడ్ చేయండి అని, అదే మెయిన్. సో 8 దాటిన తర్వాత ఐసీఎల్ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉండొచ్చు. కానీ మీకు 2 or 3 ఉండి ఐసీఎల్కి సూటబుల్, మీకు ఐసీఎల్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ బాగా తెలుసు, లేజర్ వద్దనుకుంటున్నారు, ఐసీఎల్ చేయించుకుందాం అనుకుంటున్నారు, ఎస్ ఆఫ్ కోర్స్ మీ డాక్టర్ గారు చేస్తారంటే ఐసీఎల్కి డైరెక్ట్గా 2 పవర్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు మీ డాక్టర్ గారికి కన్సల్టేషన్ అయిన తర్వాత. కానీ జనరల్గా 8 దాటిన తర్వాత ఐసీఎల్ చేయించుకోవచ్చు. ఐసీఎల్ చేయించుకోవడం వల్ల లేజర్ సర్జరీకి ఐసీఎల్కి మెయిన్ అడ్వాంటేజెస్ ఐసీఎల్లో ఏంటి అంటే డ్రైనెస్ అసలు ఉండదు, ఓకే. కానీ ఇది కంటి లోపల పర్మనెంట్ లెన్స్, అది గుర్తుపెట్టుకోండి. లేజర్ సర్జరీ పైన చేస్తాము, ఐసీఎల్ అంటే కంటి లోపల పర్మనెంట్ లెన్స్. 2 ఐసీఎల్ సెట్ కాలేదంటే ఐసీఎల్ తీసేయచ్చు, లేజర్ది మళ్ళీ వెనక్కి వెళ్ళలేము, ఒకసారి అయిపోయింది అంటే అయిపోయింది లేజర్. ఐసీఎల్ అంటే కావాలంటే తీసేయచ్చు మనకి. కానీ ఐసీఎల్లో డిసడ్వాంటేజెస్ ఏంటి, దాని కాస్ట్ ఎక్కువ. అండ్ కంపేర్ టు లేజర్ సర్జరీ ఐసీఎల్ కాస్ట్ ఎక్కువ. 2 కళ్ళు చేయడానికి మధ్యన గ్యాప్ తీసుకోవాలి, లేజర్ సర్జరీ లాగా ఒకటేసారి చేయలేము. సో దేని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి కాబట్టి మీరు డాక్టర్తో ప్రశాంతంగా అన్నీ మాట్లాడిన తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. ఒకసారి చేయించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళలేం కాబట్టి ఇది యంగ్ ఏజ్లో చేయించుకుంటారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా డాక్టర్తో డిస్కస్ చేసుకొని టేక్ యువర్ ఓన్ డెసిషన్.